అనగా మన విశ్వాసమును దేవుడు అంగీకరించుట అనే అంశము మనకి ఇవ్వబడినది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. ఎబ్రియులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము. దేవుని ఎదుకు వచ్చువారు వెతుకువారు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేయబడని నమ్మవలెను కదా. సరే కదా, ఇక్కడ తెలియచేస్తాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని ఇక్కడ తెలియచేస్తున్న మాట ఏమిటంటే, దేవుని ఎద్దకు వచ్చువాడు, అమ్మా ఎవరండి దేవుని ఎద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని. అంటే ఇప్పుడు మనం దేవుని ఎద్దకు వచ్చాము, ఎవరున్నారని వచ్చాము? అంతే కదండి, దేవుని ఎద్దకు వచ్చాము, దేవుడు ఉన్నాడని. ఇంకొక మాట అంటే, దేవుని తన్ను వెతుకోవానికి ఏం చేస్తుంది ఆయన? ఫలము దయచేయాలని. ఏం చేయాలి? మనము నమ్మిక అనేది మనకి కావాలి. అంటే ఈ రోజు చాలా మందికి మరి మన విశ్వాసము వేటి మీద ఉంటుందంటే, కొంతమంది మనుషుల మీద ఉంటుంది, కొంతమంది లోకం మీద ఉంటుంది, ఎవరెవరి మీద విశ్వాసం ఉండదు. కానీ అందుకనండి విశ్వాసము లేకుండా దేవునికి అనగా దేవుని యందు ఎవరైతే విశ్వాసము కలిగి ఉంటారో వారు దేవునికి ఇష్టలు. హల్లెలూయా. విశ్వాసము లేని వారు ఇష్టలు కాదు అని సెలవిచ్చాడు. అంటే ఈ రోజు మనం దేవుని ఎందుకు వచ్చాము? ఎందుకు వచ్చాము మనం ఈ రోజు నాడు? ఎందుకు వచ్చాము దేవుని సన్నిధికి? ఏదో ఆదివారము ఆరాధనకి వెళ్ళాలని వస్తున్నామా? ఏదో మొక్కుబడిగా వస్తున్నామా మనము? అదే కదండి. ఎందుకు వస్తున్నాం మనము అంటే, మన సంతోషంగా ఉండాలి, మన బిడ్డలు సంతోషంగా ఉండాలి, లేకపోతే మనం పరలోక రాజ్యం చేరాలి, పరలోకంలో ఒక స్థితి మనకి కావాలని మనమంతా కూడా ప్రయాసపడుతున్నాము. దేవుని ఎద్దకు మనము వస్తున్నాము. అంతేకాని దేవుని ఎద్దకు వచ్చి ఏదో వచ్చాము వెళ్ళే వాళ్ళని మనం ఇప్పుడు కూడా ఉండకూడదు. చాలా మంది మరి మన కాదు, కొంతమంది అయితే వస్తారు పెడతారు, ఎందుకు వస్తున్నారో తెలియదు, ఎందుకు వెళ్తున్నారో తెలియదు. కొంతమందికి వారి విశ్వాసం ఏంటో తెలియదు, వారి నమ్మిక ఏంటో తెలియదు, వారికి ఎవరి ఎంత నమ్మిస్తారు వారికి తెలియదు. కానీ మనము దేవుని ఎంతకు వచ్చిన మనము ఆయన ఉన్నాడు, ఆయన ఫలము దయచేసేవాడని మనం ఏం చేయాలంటే నమ్మిక అనేది మనకి కావాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొక మాట కూడా మనకి తెలియజేస్తున్నది, అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయములో ఒక మాట మనకి ఇవ్వబడినది. అపోస్తల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము 43వ వచనం చూసినట్లయితే, ఆయన నామము మూలముగా పొందునని ఆయన యందు విశ్వాసం ఉంచువాడు ఎవడో, అమ్మా ఎవరండి? ఆయన యందు దేవుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతున్నాడో వారికి ఏం కలుగుతుందండి? ఆయన నామమున పాపక్షమాపణ కలుగుతుంది. హల్లెలూయా. అంటే దేవుని విశ్వాసం ఉంచిన వాడు దేవునికి ఇష్టడు. దేవుని ఎందుకు వచ్చిన మనము ఆయన ఫలము దయచేస్తాడని నమ్మిక మనకి ఉంటే తప్పక దేవుడు మనకి ఏం చేస్తుంది? ఫలాలను దయచేస్తాడు. అంత మాత్రమే కదా, విశ్వాసము కలిగి ఉన్న వాడు ఎవడో వారికి మాత్రమే పాప క్షమాపణ కలుగును ఆయన ద్వారానే అని ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక మన విశ్వాసం ఎక్కడ ఉన్నది? మన విశ్వాసం ఏ విధంగా ఉన్నది? కానీ మన విశ్వాసం అంగీకరించేవాడు దేవుడే. ఎటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నామో చూద్దాము. ఈరోజు 3 పాఠ్య భాగాలు, బైబిల్ పాఠాలు అయితే నేను చదవలేదు కానీ మనం చూస్తాం, జ్ఞాపకం చూస్తున్నాం. ఈ 3 పాఠ్య భాగాల్లో 3 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. అమ్మా 3 వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఒక్కొక్క పాఠ్య భాగంలో మొదటి పాఠ్య భాగంలో ఉన్నాయి. కానీ మొదటి పాఠ్య భాగంలో యెషయా గ్రంథము 44వ అధ్యాయము, తర్వాత చెప్తాను మీకు 44వ అధ్యాయము 28వ వచనం నుండి 45వ అధ్యాయం 8వ వచనం వరకు చదువుతామా? చదవద్దు తర్వాత చెప్తాను మీకు నేను. రెండో పాఠ భాగంలో చూస్తే అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయంలో 33వ వచనం నుండి మనం 10వ అధ్యాయము 24వ వచనం నుండి 33వ వచనం వరకు చూస్తే అక్కడ వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. అలాగే రెండవదిగా మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు చూస్తే అక్కడ ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఈ 3 ఎవరునంటే అన్యజనులు, దేవుని ఎరగని వారు. అమ్మ ఎవరంటే వారు? అన్యజనులు, దేవుని ఎరగని వారు. 3 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఒకరు కోరేషు, రెండవది కొర్నేలి, మూడవది కానాను స్త్రీ. 3 వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. ఈ 3 వ్యక్తులు కూడా ఎటువంటి వారంటే విశ్వాసం లేదు, అంటే అన్యజనులు, దేవుని
ఎరగని వారు. అమ్మ ఏంటంటే మీరు దేవుని ఎరగని వారు అన్యజనులు. అయితే వారి విశ్వాసాన్ని దేవుడు అంగీకరించాడు. అమ్మ ఎవరి విశ్వాసాన్ని? అన్యజనులైనటువంటి దేవుని విశ్వాసాన్ని ఆయన అంగీకరించాడు. ఏంటి వారు అంగీకరించడానికి కారణం ఏమిటి అంటే ఈ రోజు మనకు తెలియజేస్తుంది ఏంటంటే, అంటే మనం దేవుని సన్నిధికి వచ్చి విశ్వాసంలో కూడా దేవుని సన్నిధికి వచ్చి ఎంత ప్రయాసపడినా ప్రయోజనం లేదు. కొంతమంది అన్యజనులు ఉన్నారు, దేవుని విశ్వాసము కలిగినటువంటి వారు ఉన్నారు. అందుకేనండి ఇక్కడ చూడండి, రోమపత్రికలో ఒక మాట మనకి ఇవ్వబడినది. రోమపత్రిక 10వ అధ్యాయము 9వ వచనము. రోమపత్రిక అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపెనని నీ హృదయములో విశ్వసించినట్లా నీవు రక్షించబడుదువు. గమనించండి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వాసం ఉంచాలి, వారికే రక్షణ. గమనించండి, ఈరోజు మనం అనుకుంటున్నాము నోటితో యేసు ప్రభువు మా దేవుడిని మనం ఒప్పుకుంటున్నాం, కానీ మన హృదయం లేదు. చెప్పనమ్మా, పిల్లలు చూడమాకండి, అలా కుదిరిస్తే అలా అనుకుంటే అలా కూర్చుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఈరోజు మనము యేసయ్య మన దేవుడిని నోటితో ఒప్పుకుంటాం, కానీ మనకేం లేదు, విశ్వాసము లేదు. అన్యజనులు ఏమంటారంటే అందరి దేవుడు యేసయ్య ఒక దేవుడు అని వారు ఒప్పుకోరు, కానీ హృదయంలో విశ్వాసిస్తారు. ఎవరు? అన్యజనులు. అమ్మా వినండి, అన్యజనులు యేసు ప్రభువు అందరి దేవుడు ఒక దేవుడు, అంతేగాని యేసు ప్రభువు దేవుడు అని వారు ఒప్పుకోరు, కానీ వారి హృదయంలో మాత్రము యేసయ్య ఒక దేవుడు అని విశ్వసిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరు రక్షించబడిన వారా మనమా? చెప్పండి, వాడు కాదు మనం కాదు. ఎవరు అంటే కరెక్టే. గమనించండి, నోటుతో ఒప్పుకోవాలి, హృదయంలో నోటుతో ఒప్పుకోకపోతే రక్షణ అనేది లేదు, హృదయంలో విశ్వసించకపోతే రక్షణ లేదు. హల్లెలూయా. నోటుతో ఒప్పుకోవాలి, హృదయంలో. అందుకే ఉన్నాడండి, నోటుతో ఒప్పుకొని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. మరి విశ్వాసం అంటే ఆ విశ్వాసం అనేది మనకు కావాలి. ఇక్కడ చూడండి, మనం చదువుకున్న ముగ్గురు వ్యక్తులు కూడా ఎవరంటే అవిశ్వాసులు, అన్యజనులు, దేవుని ఎరగని వారు, కానీ వారి విశ్వాసం గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా చూద్దాము, కోరేషు గురించి మనం చూద్దాం. కొన్ని మాటలు తెలియజేస్తాను వ్యక్తి. నేను కోరేషు ఎవరు అంటే పారసిక దేశపు రాజు. ఎవరండి? పారసిక దేశపు రాజు. ఈయన బబులోను దేశం మీదకి యుద్ధానికి వచ్చి బబులోను దేశంలో జయించి ఈ బబులోను తన స్వాధీనం చేసుకున్నాడు. కోరేషు. అయితే ఈ కోరేషు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు అనంటే చూద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 1వ వచనం చూస్తే అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజులను అధికారులను విప్పదను. ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరేషు గురించి సెలవిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనుల రాజు కోరేషు. అమ్మా వినండి, అన్యజనుల రాజు, కానీ ఈ విశ్వాసం ఎంత గొప్పది. గమనించండి, ఎందుకంటే మాట చూడండి, అతని పక్షమున జనములను జయించుటకు నేను అధికారం అతనికి నా గురించే పట్టుకున్నాను, అధికారం ఇస్తున్నాను, నేను అభిషేకించాను. ఎవరిని? అన్యజనులు. అండి గమనించండి, యూదులు కానీ ఇశ్రాయేలు కానీ ఎంతో మంది రాజులు ఉన్నారు, ఎంతో మంది బలమైనటువంటి వారు ఉన్నారు. వారిని కాదని ఒక అన్యజనుల రాజులను ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కదండి, బబులోను దేశము బలమైన దేశము. ఆ దేశానికి యుద్ధానికి వెళ్ళి వారిని జయించి బబులోను ఏం చేశాడు? తన స్వాధీనాన్ని చేసుకున్నాడు. ఈ కోరేషు రాజు, కోరేషు రాజు దేవుడు అభిషేకించాడు. కోరేషు పట్టుకున్నాడు. ఎందుకు పట్టుకున్నాడు అని అంటే దేవుడి ప్రణాళిక ఏదో ప్రణాళిక ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. ఏదో ఆయన ప్రణాళిక ఉంటుంది, ఏదో ఆయన చిత్తం ఉంటుంది. ఆయన చిత్తం లేనిది ఏది జరగదు. ఏంటి? ఎందుకు ఆయన అనుకున్నాడు అంటే ఆయన విశ్వాసం గొప్పదని ఎందుకు ప్రేమ? ఆయన విశ్వాసం
చూడండి అతని గురించి తెలియజేస్తూ ఈ 44 అధ్యాయము 28 వచ్చిన ఆఖరి వచ్చింది. కొరేషుతో నా మంద అమ్మా చూడండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ దేవుడు తెలియజేస్తాడు నా మంద కాపరి. అమ్మా ఎవరి మంద కాపరి? ఎవరి మంద కాపరి? దేవుని మంద. దేవుని మంద ఎవరు? మనమందరం దేవుని మందలము. అంటే మంద మన కాపరి ఎవరు? యేసయ్య. అంటే దేవుని మందకు అంటే తెలియజేస్తుంది మాట. బబులోను దేశంలో బలమైన దేశం అండి. ఈ బబులోను దేశంలో నెబుకద్నెజరు, బెల్షస్సరు, దర్యావేషు అనే గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేశారు. ఏనండి, గొప్ప గొప్ప రాజులు పరిపాలన చేశారు. వీరి కాలంలో ఈ నెబుకద్నెజరు కానీ, ఈ దర్యావేషు కానీ, ఈ బెల్షస్సరు కానీ వీరందరూ కూడా ఎక్కడికి వెళ్ళారండి? ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడము. అమ్మా ఎక్కడికి వెళ్ళండి? ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వెళ్ళడము, వారిని జయించి రావడము, వాళ్ళ బలమైన వారిని చెరగొని తీసుకొచ్చి బందీలుగా చేయడము వారి పని. గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఎక్కడ బందీగా ఉన్నారు? బబులోను దేశంలో బందీగా ఉన్నారు. ఈ బబులోను దేశం జయించింది కోరెషు. అంటే కోరెషు జయించింది ఎవరు? దేవుడే. హల్లెలూయా. దేవుడి ప్రణాళిక అనగా ఈ బబులోను దేశంలో బందీగా ఉన్నటువంటి ఇశ్రాయేలుకి కాపరిగా ఉండడానికి దేవుడే జయమును ఇచ్చిన ఎవరికి? ఎవరికండి? అన్యజనుల రాజుకో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అనగా బందీలుగా ఉన్నటువంటి వారికి కాపరి ఎవరో? స్తోత్రం. హల్లెలూయా. ఆయన విశ్వాసం ఎంత గొప్పది. గమనించండి పిల్లరా, ఈ రోజు మనకి కాపరిగా ఉన్నారని దేవుడు నమ్మినటువంటి వారు మన కాపరిగా ఉంటాడు, కానీ అన్యజనులు ఎవరైనా కాపరిగా ఉంటారా? కానీ చూడండి, అన్యజనులైనటువంటి వాడు ఇశ్రాయేలు ప్రజలు బబులోను దేశంలో బందీలు ఉంటే వారికి కాపరిగా ఉన్నటువంటి వాడు. కానీ ఈ కోరెషు గురించి తెలియజేస్తాడు. ఈ కొరడోరు గారండి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తం నెరవేర్చువాడు. హల్లెలూయా. ఈరోజు మనం ఎవరి చిత్తం నెరవేరుస్తుంది అంటే ఒక అన్యజనుల రాజు దేవుని చిత్తం నెరవేరుస్తున్నాడండి. ఎవరి చిత్తం అండి? దేవుని చిత్తము అనేది ఒక వ్యక్తికైనా ఏదైనా దేవుని చిత్తము. అందుకే నా చిత్త ప్రకారం జరిగించమని నా రాజ్యానికి వారసుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. గమనించండి. అందుకే దేవుడు దావీదు గురించి ఏమంటే నా చిత్తానుసారుడు అన్నాడండి. హల్లెలూయా. దావీదు గురించి దేవుడు సెలవిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు ప్రియదేవులారా. అబ్రహాము కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడు. దేవునికి స్తోత్రం. అందుకే కోరుచున్నాడు, నా చిత్తాన్ని నెరవేర్చువాడా. పట్టుకోతే చెప్పండి. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈయన ఎవరు? అన్యజనుల రాజు, దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. దేవుని చిత్తం అంటే ఎట్లా ఉంటుందండి? మనకి ఏదైనా శోధన వచ్చిన మనం అనుకున్నది జరగట్లేదు అనుకో, అనుకుంటాం ఏంటో నేను అనుకున్నది జరగలేదు. కానీ దేవుని ప్రణాళిక వేరే రకం ఉంటుందండి. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తం వేరే ఉంటుందండి. పిల్లల ఒక మాట తెలియజేసి నేను వాక్యానికి వెళ్తాను. హల్లెలూయా. చెప్పకూడదు అనుకున్నాను, చెప్పాలి. ఈ దేవుని చిత్తం అంటే ఏంటో మీకు తెలియచేయాలి. మొన్న ఫిబ్రవరి నెల అంటే వాస్తవం చెప్పాలంటే ఈ మార్చి నెలలో నేను మీ దగ్గర ఉండకూడదండి. నేను వేవులపల్లి ట్రాన్స్ఫర్ అయ్యానండి. నేను ట్రాన్స్ఫర్ అయిపోయి ఆర్డర్ కూడా చేతికి వచ్చింది, కానీ మళ్ళీ ఎందుకు రద్దు అయిపోయింది. అర్థమైందండి. ఈ మార్చి నెల ఫస్ట్ వీక్లోనే నేను వేవులపల్లి వెళ్ళాల్సిందండి. ఆర్డర్ అంతా కూడా రెడీ అయిపోయిందండి. అంటే వేవులపల్లి మనం ఉన్నారు, ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఒకటో ఫిబ్రవరి నెల 26వ తారీఖున ఎగ్జిక్యూటివ్ మీటింగ్ జరిగింది. ఎగ్జిక్యూటివ్ మీటింగ్ లో నా పేరు ప్రపోజ్ చేసి నన్ను వేవులపల్లి ట్రాన్స్ఫర్ చేశారు. 28వ ఆర్డర్ తీసుకోవాలండి. ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేస్తుంది. 28వ ఆర్డర్ తీసుకోవాలి. కొంతమంది బలమైన శక్తులు నన్ను అడ్డుపరిచేశారండి. ఏదో ఆటంక పరిచయం. ఎందుకో అది దేవుడి ప్రణాళిక, అది దేవుడి చిత్తము. హల్లెలూయా. నేనేమి చెందలా, నేనేమి బాధపడాలా, అది దేవుడి చిత్తమని దేవుడి చిత్తానికి లోపడ్డా నేను. దేవుడికి స్తోత్రం. 2 సంవత్సరాల నుంచి వేములపల్లి అనే ప్రయాణం సాగుతుంది, కానీ 2 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నా. నా ఆర్డర్ వచ్చి అక్కడ జాయిన్ అయ్యే వరకు కూడా డౌటే నాకు. అందుకే నేను చాలా మంది ఆపేశారు నన్ను. చాలా బలమైనటువంటి వారు అక్కడ రానికుండా, ఎందుకంటే నేను ఎవరు మాట్లాడను, దేవుడి తప్ప నుంచి ఎవరికి లోపడను.
నేను ఒక దగ్గరికి వెళ్ళలేదంట వాళ్ళు వెళ్ళలేదని ఆపే చేస్తే నన్ను నేను అన్న నాకే నీ దగ్గర రావాల్సిన పని నాకు లేదు. నేను బిషప్ ఆ బిషప్ దగ్గరికి వెళ్తాను. నేను బిషప్ దగ్గరికి వెళ్తే బిషప్ గారు నన్ను ప్రేమించేవాడి, నాకు సహాయం చేసేవాడి. ఎంత బిషప్ దగ్గరికి వెళ్తాను కానీ ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాల్సిన పని నాకేంటండి అర్థపడిపోయి ఆపే చేశాడు. సరే నేను ఒకటి మన మీటింగ్ జరిగితే ఒకటి మాట అన్న, దేవుని చిత్తములో దేవుని ప్రణాళికలో ఉంటే నీవు ఆగినా ఆగదు, నువ్వు ఆగినా ఆగదు. నేను కావాలని ప్రయత్నం చేసుకున్నా జరగదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అది దేవుడి చిత్తం. నేనైతే దేవుడి చిత్తానికి లోబడి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసుకో. ఒకవేళ మాట నీ చేతన ఎదురు నువ్వు చేసుకో, ఏం చేసుకో, నేను నీ దగ్గరికి రాను. నీ మాట్లాడవలసిన పని నాకు లేదు. నేను దేవుడికి లోపడతా, దేవుడి చిత్తానికి లోపడతానని వాస్తవంగా వాళ్ళు అడ్డుపడకపోతే మార్చిన 1వ తారీఖునే అక్కడికి వెళ్ళిపోయేవాడిని నేను. సరే ఏమో అది దేవుని, కానీ నేనైతే మాత్రం దేవుడి చిత్తానికి లోపడతానండి. దేవుడికి స్తోత్రం. చూడండి, కోరేషు దేవుడి చిత్తానికి లోపడేటువంటి వాడండి. ప్రేమల దేవుడి చిత్తాన్ని అనుభవించిన వాడండి. నా చిత్తాన్ని అనుభవించిన వాడని ఆయన ఎవరంటే అన్ని చెడులు రాజు ఎవరి చిత్తాన్ని అనుభవిస్తున్నాడు? విశ్వాసం మీద మనం ఎవరి చిత్తాన్ని అనుభవిస్తున్నాము? ఒకసారి మేము ప్రయాణమై గుంటూరు ఆ విజయవాడ అవతలకి పెళ్లి చూపులకి వెళ్తున్నామండి. ఒకరికి అమ్మా విన్నారా, ఒకరికి మా బంధువులకి ఒకరికి పెళ్లి చూపులకి వెళ్తున్నాం. దేవుడికి స్తోత్రం. నన్ను అంటారు, మా ఆయన అంటారు, ఎవరన్నా అనుకోండి, ప్రాబ్లం లేదు. ఈ విజయవాడ వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ వచ్చినాయండి. కొన్ని సిగ్నల్స్ వస్తాయి కదా. ఈ సిగ్నల్స్ వచ్చినప్పుడు మేము అక్కడ నుంచి అక్కడ కారు మీద ఉన్నాం. ఈ లోపల మా ఊడు అనుకున్నాడంట, ఏమని 10 లెక్కేట 10 లెక్కెట్ట లోపల ఈ సిగ్నల్స్ ఓపెన్ అయితే అది సంబంధం ఖాయం అవ్వద్దు అనుకున్నాడంటే. ఎన్ని 10 లెక్కెట్ట 10 లెక్కెడితే ఈ సిగ్నల్స్ రెడ్ పోయి గ్రీన్ సిగ్నల్ వస్తే అది ఓకే, లేకపోతే కాదు అని అనుకుని మనసులో అనుకున్నాడు. అది దేవుడి చిత్తం అనుకున్నాడంట. ఇది దేవుడి చిత్తం. సరే లెక్క పెట్టాడు, మొదలు పెట్టి మనసులో లెక్క పెట్టుకుంటున్నాడు. ఎక్కడ మనసులో లెక్క పెట్టుకున్నాడు, 1 లెక్క పెట్టుకున్నాడు. 6 వరకు వచ్చింది సిగ్నల్, రావట్లా, డబ్బులు వచ్చేస్తుంది దీనికి. అనవసరంగా అనుకున్నాను నేను. ఇప్పుడు అనవసరంగా మరి దేవుడి చిత్తం జరుగుతూ లేదు అనుకున్నాడు. సరే 6 అనుకున్నాడు, సిగ్నల్ రావట్లా. 7 అనుకున్నాడు, సిగ్నల్ రావట్లా. 8 అనుకున్నాడు, సిగ్నల్ రావట్లా. ఏం చేయాలి ఇప్పుడు? స్తోత్రం, హల్లెలూయా. అక్కడి నుంచి మొదలు పెట్టాడు. 8, 8:15, 8:30, 8:30, 9 అయినా సిగ్నల్ రావాలి. 9:15 దీర్ఘాలు లేక అనుకున్నాడు, మనసులో దీర్ఘాలు తీస్తున్నాడు. 10 అయినా కానీ సిగ్నల్ రాలా. కానీ నేను చేసాడు తెలుసా, ఆ సిగ్నల్ అయ్యే వరకు 10 అని లెక్క పెడుతున్నానండి. అంటే అమ్మ ముగించలా 10 అంటే అర్థం 10 దీర్ఘం తీసుకున్నాడు. మనసులో దీర్ఘం తీసుకున్నాడు. మళ్ళీ మనసులో ఉంది అదే నాశనం 10 అనుకున్నాను, ఇది దేవుని చిత్తం కాదు. అయినా నేను కంప్లీట్ చేయలేదు. ఏమని 10 అని నేను కంప్లీట్ చేయలేదు కానీ 10 అంటే ఆ సిగ్నల్ తీసేంత వరకు 10 అని లెక్క పెడతానే ఉన్నాడంట. దేవుడికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు 10 అని ఎప్పుడైతే ఆ సిగ్నల్ ఎత్తాడో 10 అన్నాడు మనసులో. ఎప్పుడు సిగ్నల్ ఎత్తిన తర్వాత ఇది దేవుని చిత్తమే అనుకున్నాడు. అది దేవుని చిత్తమా? ఇప్పుడు అనుకున్నప్పుడు ఏం చేయాలి? 1, 2, 3 చక్కేసుకోవాలి. 10 రాదు, దేవుని చిత్తం కాదు అనుకోవాలి. అట్లాగే అక్కడికి వెళ్తే అది దేవుని చిత్తం కాలేదు అనుకోండి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. అదే ఇక్కడ అనుకుంటే అంటే మనుషులు అక్కడ ఆలోచిస్తూ ఉంటారంటే మీరు దేవుడికి స్తోత్రం. మనకి ఏదైనా శోధన వచ్చింది అనుకోండి, మనకి ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా దేవుని చిత్తమో దేవుని ప్రణాళికలు ఏది జరగదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అనుకున్నా, ఎన్ని తలంచినా, ఏదైనా జరిగేది ఆయన చిత్తమే, దేవుని చిత్తమే. అందుకే చిత్తాన్ని మనం లోపడాలి. గురించి అన్ని జనులు రాజు, పారసక రాజు, పారసక దేవతను దేవుడితో కొలిచేవాడు. ఈయనేమన్నాడు తెలుసా? దేవుడు ఏమంటాడంటే, నా మంద కాపరి, నా చిత్తాన్ని నెరవేర్చువాడు. తర్వాత ఏమంటే అది చెప్పువాడు నేనే. యెరూషలేములో నీవు కట్టబడుదువని దేవాలయములో పునాది వేయబడుదువని నేను చెప్పుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. అన్య జనులు రాజును ఎన్నుకున్నాడు. యెరూషలేము దేవాలయాన్ని కట్టడానికి, పునాది వేయడానికి ఎన్నుకున్నాడు అన్నాడు. ఎవరిని? కోరేషు రాజును. హల్లెలూయా. ఎందుకు అని అంటే యెరూషలేము దేవాలయం కట్టింది సొలొమోను మహారాజు. అమ్మాయినండి, యెరూషలేము దేవాలయం కట్టింది సొలొమోను రాజు. ఈ అనేక మంది రాజులు రావడము, ఈ ఇశ్రాయేలు దేశం యుద్ధం చేయడము,
ఈ యెరూషలేము దేవాలయమును కోల్చడము, మరలా కట్టడము, కోల్చడము, మరలా కట్టడము, కోల్చడము అలా జరుగుతున్నటువంటి సమయంలో ఈ కోరేషు కాలంలో ప్రేమల ఈ దేవాలయం కూర్చివేసిన దేవాలయం అంటే నెబుకద్నెజరు బెల్షస్సరు దర్యావేషు ఎక్కువగా యెరూషలేము దేవాలయాన్ని కూర్చివేశారు. కానీ ఈ కోరేషు ద్వారా ఏం చేశారో తెలుసా, ఆ యెరూషలేము దేవాలయమును పునాది వేసి కట్టించేది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి ప్రేమరా, ఈరోజు మన దేవాలయం కట్టబడినది అంటే అమ్మా దేవాలయం కట్టబడినది మనం అనుకుంటాం, కానీ చక్రవర్తి కానీ ఎన్నుకోవడం దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది దేవుని ప్రణాళిక. చక్రవర్తి గారు మన దగ్గరకు రావడము, ఏమండి వాళ్ళు ఎన్నుకోవడము, దేవుడు మన మందిరానికి రావడము, మన మందిరంలో ఒక యూనిటీ తీసుకురావడము, ఎక్కడికో వెళ్ళకుండా మనుషుల వైపు చూడకుండా, లోక వైపు లోకాశ వైపు చూడకుండా మన కష్టాజంతో మనము కట్టుకోవాలి అని దేవుడు మనం నడిపించాడు. వాళ్ళు ఎన్నుకున్నాడు. ఈ రోజు దేవాలయం మనము కట్టగలిగాము. దేవునికి స్తోత్రం. ఎందుకంటే కట్టేది మనగా కట్టించువాడు దేవుడు. ఎవరితో కట్టేస్తారో మనకు తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చిత్తమో అది దేవుని చూడండి. అంటే చెప్తానండి, అంటే చక్రవర్తి గారికి దేవుడు ఎన్నికల వారు కనుకనే దేవుడు ఎన్నుకున్నాడు మందిరాన్ని కట్టగలిగే వారి ద్వారా. ఇప్పుడు కోరేషు అత్యధికుడు రాజు, దేవుడు అంటే తెలియనటువంటి వాడు. అటువంటి వాడు ఏం చేశాడంటే యెరూషలేము దేవాలయంలో కట్టాడు. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమనంటే నేను నీకు ముందుగా పోవచ్చు. 4:2 వచనము, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఎత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు ఉంచబడిన నిధులను రహస్య స్థలములోని మరుగైన ధననిధులను నీకు ఇచ్చెదను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ అన్యజనుల రాజు కోరేషు ఎన్నుకున్నది ఎందుకంటే ఆయన విశ్వాసం గొప్పది. ఆ విశ్వాసాన్ని దేవుడు అంగీకరించాడు. అంగీకరించాడు కనుక యెరూషలేము దేవాలయాన్ని కట్టడమే కాదు, కానీ ఆయన ముందుగా పోవచ్చు, మెత్తగా ఉన్న స్థలాన్ని ఇనప గడియలను, ఎత్తడి తలుపులను పాపడు ఇనప గడియలను చేసి అంధకార స్థలంలో ధననిధులను, మరుగైన స్థలంలో ధననిధులను నేను నీకు ఇచ్చేదను అని కోరేషు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అన్యజనుల రాజు ఆయన విశ్వాసాన్ని దేవుడు గుర్తించాడు. మరి నీ నా మన విశ్వాసం ఏమిటి? రెండవదిగా కొర్నేలి అపోస్తలుల కార్యాల గ్రంథము 10వ అధ్యాయము మొదటి వచనం చూస్తే ఇటాలి పట్టణములో సేనాధిపతి అయిన కొర్నేలియు భక్తిపరుడు కైసరులో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవునితో భయభక్తులు గలవాడి ప్రజలకు బహు ధర్మములు చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఈయన కూడా అందించినటువంటి ఒక శతాధిపతి, అనగా ఒక గ్రామాలకు ఒక అధికారము కలిగినటువంటి వాడు ఈ కొర్నేలి. ఈయన కూడా అందించినడే, కానీ ఈ విశ్వాసాన్ని దేవుడు చూశాడు. భక్తిపరుడు, అమ్మా భక్తిపరుడు. కాబట్టి అన్ని జనులు భక్తిపరులమ్మా ఉన్నారా లేదా? ఉన్నారు. అన్ని జనులు భక్తిపరులు ఉన్నారండి. లేదంటే మార్పు లేదండి. యేసు ప్రభుని ఎరిగిన వారు భక్తిపరులు అనుకున్నా, కానీ ఎరిగిన వారే మార్కలేదండి భక్తి. వాళ్ళకి మాత్రము చాలా భక్తి ఉందండి. దేవునికి స్తోత్రం. భక్తిపరుడు బహు ధర్మ కార్యములు చేస్తున్నటువంటి వాడు, ప్రార్థన చేస్తున్నటువంటి వాడు. ఆయన దర్శనం చూశాడు. ఏమనంటే పేతురును చూశాడు దర్శనంలో. హల్లెలూయా, హల్లెలూయా. స్టార్టింగ్ చెప్పేస్తానండి నేను. పేతురు దర్శనం చూసి పేతురు ఇంటికి వస్తున్నాడు అంటే పేతురు నువ్వు వెళ్ళు, పేతురు ఇంటికి వస్తున్నాడు అన్నప్పుడు ఆ దర్శనము పేతురు కూడా చూపించాడు. ఆ దర్శనము పేతురు కూడా దర్శనం చూపించినప్పుడు ఆ దర్శనం గ్రహించలేదు, కానీ తర్వాత దేవుడు మళ్ళా పేతురుతో మాట్లాడినప్పుడు ఆ దర్శనాన్ని గ్రహించినటువంటి వాడిగా ఉన్నాడు. ప్రియదేవులారా, హల్లెలూయా. 34 వర్షంలో మాట ఉన్నది, దేవుడు పక్షపాతి నిజము కనుక దేవుడు పక్షపాతి కాదండి. హల్లెలూయా. అక్కడ అన్నాడండి, ఆయన అందరికీ ప్రభువు. ఎవరికన్నాడు? అందరికీ ప్రభువు అయిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరికైనా ప్రభు. ఎవరికి? ఒకరికి, ఒక క్రైస్తవులకే కాదండి, ఒక యూదులకే కాదండి, ఒక దేవుని విశ్వాసం ఉంచిన వారికే కాదండి, అందరికీ ప్రభువు. ఆయన పక్షపాతి
మనుషులు పక్షపాతం చూపిస్తారు, అంతేనా? అవి పెడితే పెళ్లి, పెట్టకపోతే అక్కడ ఉండదు మన పరిస్థితి. పెడితే పెళ్లి, పెట్టకపోతే అట్ట కదండి. ఆయన ఎప్పుడు పక్షపాతి కాదు. ఆయన దేవునికి స్తోత్రం. ఈ కొన్ని ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ ప్రార్థనని ఆలకించాడు. నీ ప్రార్థన నా సన్నిధిని ఉపయోగించాము. కొన్నేవి నీ ప్రార్థన వినబడను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముంచుకొనుట కనుక నీవు ఎబేకి చల్లండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీ ప్రార్థన నేను విన్నాను అని కొర్నేలు దగ్గరికి పేతురుని పంపించిన సందర్భము చూస్తున్నాము. ఆ దర్శనాన్ని చూశాడు, ఆ దర్శనాన్ని పొందుకున్నాడు. అదేవిధంగా దర్శనాన్ని పొందుకుని ఆ ధర్మ కార్యములో పొందుకున్నటువంటి వాడుగా ఉన్నాడు కొర్నేలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి పక్షపాతం లేదండి. స్త్రీ పురుషుడని లేదా డబ్బుడు డబ్బు లేదని కాదండి. అందరూ ప్రభు దృష్టిలో సమానమే. మనుషులు పక్షపాతం చూపిస్తుంటారు. ఒక పుట్టిన కుమారుల్ని ఒకనొకలాగా చూస్తారు. మనం అంటాం, ఏమంటాం? మా అమ్మ నన్ను ఒకలాగా చూస్తుంది, మా అన్న ఒకలాగా చూస్తుంది. పక్షపాతం ఎవరికి? చెప్పండి, తల్లికి. అది మా ఇంట్లో ఉంది. నేను చెప్పాను కదా, మా అమ్మాయి నా విషయంలోనే నన్ను ఒకలాగా చూస్తుంది, మా అన్ననే ఒకలాగా చూస్తుంది. ఆయన పెట్టకపోయినా చేతులు కాళ్ళకు కొట్టినా ఆయనే ఇష్టం. పెట్టి అన్ని చేసినా కానీ నేనంటే ఇష్టం ఉండదు. ఇష్టం లేకపోతే, మనుషులకి ఇష్టం లేకపోతే ఎవరికి ఇష్టం అవుతామండి? ఇష్టం అవుతాం. ఎవరికి ఇష్టం అవుతారా? లేని యాకోబు ద్వేషించాడు కానీ దేవుడు ప్రేమించాడు. ఎవరికి స్తోత్రం. మనుషులు ద్వేషిస్తే దేవుడు ప్రేమిస్తాడండి. హల్లెలూయా. ఆయన పక్షపాతం అనేది లేదు. కొన్ని లేనటువంటి వాడు అన్వేషణుడు. ఆయన విశ్వాసాన్ని దేవుడు గుర్తించాడు. దర్శనాన్ని చూసుకున్నాడు. ప్రభు దర్శనాన్ని పొందుకున్నాడు. చెప్తాను, ఆ కాలంలో బహు శ్రమలండి. ఆ శ్రమల కాలంలో దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు కొర్నేలి అన్వేషణుడు రాజు. ఇంకొక మాట చెప్పేస్తాను, ముగించేస్తాను. మత్తయి సువార్త 15వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఇక్కడ కానాను స్త్రీ. ఎవరండి? కానాను స్త్రీ. ఈమె అన్వేషణురాలు. ఈమె ఎవరండి? అన్వేషణురాలు. అక్కడికి కూడా ఒక్కటే ఎవరి దగ్గరకు వచ్చింది? ఆయన తూరు సీదోను అనే ప్రాంతాలు వెళుతున్నప్పుడు ఒక స్త్రీ, కానాను స్త్రీ ఎక్కడికి వచ్చింది? ఒక్కతే ఆయన దగ్గరికి. చూడండి, కానాను ప్రజలకు చాలా నిబంధనలు ఉంటాయండి. ఏంటంటే నాకు వచ్చిన తర్వాత చదవండి. కానాను ప్రజలకు ఒక నిబంధనలు ఉంటాయి. ఒక స్త్రీ రోడ్డు మీదకి రాకూడదు. వాళ్ళకి విన్నారా? రోడ్డు మీదకి రాకూడదు. ఒక పురుషులతో కూడా మాట్లాడకూడదు. మాట్లాడితే వారు నేరంగా శిక్షిస్తారు. మాట్లాడిన వ్యక్తితోనూ మాట్లాడిన ఆమెతో కూడా ఏం చేస్తుంటే వారు బహుమైన కఠినమైన శిక్షలు ఇస్తూ ఉంటారండి. అటువంటిది సాహసం చేస్తుంది. అమ్మా ఏనండి, అంత మాత్రమే కదండి, ఆమె బహు ధనవంతురాలు. హల్లెలూయా. ఎవరండి? బహు ధనవంతురాలు. ఎంత ధనం అంటే అంత ఎన్ని సంవత్సరాలు తిరిగినా కానీ తనగానే ఆస్తి ఉందండి మీకు. అంత ధనవంతురాలు. ఆ ధనముతో తన కుమార్తెకి వైద్యం చేస్తుంది కానీ నయమో అలా. గమనించండి, ఇప్పుడు ఎక్కడికి వచ్చిందని యేసు ప్రభువు తూరు సీదోను రాత్రాన్ని తెలుసుకుని ఆ మార్గంలో చక్రం ఉన్నది ఎవరి కొరకు ఉంది? యేసు ప్రభువు దగ్గరికి వచ్చింది. దేవునికి స్తోత్రం. వచ్చి, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అన్నాడు. అక్కడ యేసు ప్రభువు అన్నాడు. అందుకు ఆయన ఆమెతో ఒక మాట చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? కానాను స్త్రీ ఒక నిబంధన ఉన్నది కానాను ప్రజలకు. కనుక రోడ్డు మీద ఉన్న ఏ స్త్రీతో మాట్లాడకూడదు. ఒకవేళ మాట్లాడితే మాట్లాడినోడికి మాట్లాడడానికి శిక్ష వేస్తారండి. కఠినమైన శిక్ష వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందు నిమిత్తము ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అయినా ఆమె ఏం చేస్తుంది? ధనవంతురాలు. ఒకవేళ మాట్లాడకపోతే యాక్టర్ మాట్లాడేది కొండ మీద కోర్టు తెచ్చగలం మేము, నువ్వేనా అందా మనం. ఒకవేళ అయ్యగారు తెలిసినప్పుడు పలకరించినప్పుడు మాట్లాడకపోతే ఏంటో ఈయన అంతంత బాగా మాట్లాడతారు కానీ మాతోనే మాట్లాడతారు. మేము పలకరిస్తే పలకరిస్తారైనా పలకలు ఎందుకంటే ఆయనకేముంది? బాగా పొలుపు ఎక్కువ. ఎవరికి? అయ్యగారికి, ఆశ గారికి. మేము మాట్లాడతాం. మా మాట ఎక్కడ పడడానికి డబ్బు ఇచ్చేవాడు అంతేనా? అయితే ఏదేదో చేస్తుంటే ఇష్టం కానీ మేము ఎందుకు ఇష్టం అవుతాం అని అంటారు. కానీ కొంచెం నాకు అంటలేదండి. అయినా మాట్లాడకపోయినా కానీ ఎంత పడిందండి. ఇంకో మాట యేసు ప్రభువు ఆమెను ఎప్పుడు పంపించేది ముందు అన్నాడు. ఎవరిని? ఆమె ఎక్కడుండి పంపించాడండి. అప్పుడు ఏమంటుందండి? అయినను ఆయనకు వృక్కి సాగిరపడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఆమె వెంబడికి ఆమె పంపివేయడం కానీ అయినను ఆమె వచ్చి ఆయనకు
రొక్కి ప్రభువా నాకు సహాయం చేయమని అడిగాను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మాట మాట్లాడాలా, పంపించేది చెప్పేసేసాడు. అయినా కానీ ఏమన్నది, నాకు సహాయం ఎవరు సహాయం కావాలి? దేవుని తనకి ధనం ఉంది, అమ్మ ఆస్తి ఉంది, అన్ని ఉన్నవి, కానీ ఆకేం కావాలండి? మనకి ఇవ్వండి, అన్ని ఉండొచ్చు, కానీ ఏదో ఒకటి అవసరం మనకి ఉంటది. దేవునికి స్తోత్రం. అనుకోవచ్చు, నాకేంటి ధనం ఉంది, నాకేంటి బంగారం ఉంది, నాకేంటి భూములు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, ఒకరితో నాకేం పని, ఒకరితో కాదు అవసరమా అనేవారు కొంతమంది ఉంటారు. కానీ సమాజంలో ఉన్నప్పుడు ఒక రిలేషన్ అనేది కావాలండి మనకి. ఒంటరిగా ఏమవుతారండి? ఒంటరి కానీ సమాజం అంటే గ్రామ సమాజం కోరుకోరు, ఎవరితో మాట్లాడడం, ఒంటరిగా ఉంటారు, ఒంటరిగానే వస్తారు. రేపైతే నీకు ఆపద అనుకోండి, ఎవరికి సహాయం చేస్తారా? ఎవరు కూడా. ఎందుకని? ఒకరు కలుపుకుంటే వారు వచ్చి నీకు ఏదైనా హెల్ప్ చేస్తారు అనుకోవచ్చు. నాకేంటి, నాకు ఆస్తి ఉంది, అన్ని ఉన్నాయి, వెళ్తే నాకేం సంబంధం, నా లెవెల్ వేరు, వాళ్ళ లెవెల్ వేరు అనుకుంటే ఆ రోజు ఉంటుందండి అవసరం. ఏమి కూడా ఎంత అనుకుందండి, ధనం ఉంది నాకేంటని అనుకుందాము. కానీ ఇప్పుడు ప్రభు సహాయం కొరకు వచ్చింది. ఎక్కడికి వచ్చింది? యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అందరికీ స్తోత్రం. మనకి ఎంత ఉన్నా, ఎన్ని ఉన్నా కానీ ఎక్కడ కావాలండి? దేవుడి దగ్గరికి మనము కావాల్సినది. ఒక రిలేషన్, ఒక సహవాసం అనేది మనకు కావాలి సంఘములో, సమాజంలో ఉంటున్నప్పుడు. కనుక వచ్చామని అయ్యా అప్పుడు యేసు ప్రభు అన్నాడు ఏమంటే, పిల్లల చేత ఉన్నటువంటి రొట్టె మొక్కను తీసుకుని కుక్కల పిల్లలకి యుక్తము కాదని చెప్పగా, అమ్మా ఇదేంటండి, రొట్టె మొక్క తీసుకుని కుక్క పిల్లలకి యుక్తము కాదన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా విన్నారా? అంటే దానికి అర్థము అంటే కొంతమంది మనుషులు ప్రేమిస్తారు, కానీ దేని ప్రేమిస్తారు చెప్పండి? అక్కడే కుక్కను ప్రేమిస్తారండి. అవును కదా? కుక్కను ప్రేమించారు పర్వతరాజ్యం వారసులు కదా అబ్బాయి. ఇంకో మాట చెప్పంటారా? కుక్కలను ప్రేమించారు, మనుషులు ప్రేమించడం. రియల్లీ నేను చెప్పిన కదండి, కుక్కలను ప్రేమించేవారు మనుషులను ప్రేమించడం. అది వాస్తవం, బైబిల్లో ఉంది రియల్గా. ఎవరికి స్తోత్రం. కుక్కలను ప్రేమించేవారు పర్వతరాజ్యం చేరాడు అని ఖచ్చితంగా ప్రకటన గ్రంథం ఉన్నది. ఎవరికి స్తోత్రం. వదిలి గారండి తింటాక లేదు, వాసన చెప్తానండి, ఎందుకంటే చెప్పాలండి. మేము ఇంటికి వెళ్ళేమనుకోండి, అట్లా మేము రాగానే దాని పాలు, కాఫీ, టీ లేకపోతే మజ్జిగ తీసుకొచ్చి మాకు ఇస్తున్నారు. ఎందుకంటే ఒక నమ్మకం ఉంటుంది. నేను రేగులు పడి వెళ్తే నాకు కాఫీ ఉంటుంది, లేకపోతే మంచిగా అక్కడ కొంచెం కడుపు నిండుద్ది నాకు ఒక నమ్మకం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా అక్కడ ఉంది కదా వచ్చేస్తా. ఇప్పుడు నేను తోచరికి వెళ్ళాను అనుకోండి, అక్కడికి వెళ్ళేస్తే నాకు టిఫిన్ ఉంటుంది రెడీగా. అక్కడ టిఫిన్ ఉంటుంది, కాఫీ ఉంటుంది. అందుకే మొదలు టిఫిన్ చేయండి. అక్కడ ఆరాధన అయిపోయిన తర్వాత టిఫిన్ చేసి ఇక్కడికి వచ్చి ఉంటే సరిపోతుంది నాకు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఒక నమ్మకం ఉండదు. ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నాకు నమ్మకం ఉండదు. ఏమండి టీ ఇస్తారని నమ్మకం నాకు లేదు. టీ ఎవరో మనుషులు కూడా ఎవరో ఒకవేళ తాగాలనుకుంటే వెళ్ళి తాగరావు. ఇంట్లోకి వెళ్ళి మమ్మల్ని అడిగి తాగరావు. అందుకే మేము మనుషులు తీసుకెళ్తాం అని మేమే తీసుకెళ్తాం అండి. ఎందుకంటే సరే, ఇక మా వదిన గారి ఇంట్లో ఏముంటుందని, అయ్యయ్యో ఈరోజు ఒక్కొక్క పాలు లేవు. మనుషులు ప్రేమించదు, మనుషులకి కప్పు టీ ఇవ్వదు. వాస్తవం రియలండి, నేను చెప్తున్నా కదండి. మా ఇంట్లోనే ఎక్కడో నేను చెప్పను, కప్పు టీ మాకు ఇవ్వదు. అది రేపు కుక్కకి వాళ్ళు ఇంట్లో తిట్టక ఉండదు. కుక్కకి ఏం కావాలి? వాళ్ళు అయ్యో కుక్క పెడతాం పెరిగిలేదే ఏదన్నా చూసారా? ఇంట్లో తినడానికి మెసలు చెప్పడం అన్నా చూసారా? ఇంట్లో మాత్రం ఏకల మోత, బయటకు వచ్చేసరికి దానికి మాత్రం పాలు పోతే ఎక్కడ తీసుకొస్తుంది కదా, దాన్ని పాలు పోతే పెరిగి పెడితే మొత్తం దాన్ని పెంచుద్ది. అమ్మగారు అన్నది కుక్కకున్న విలువ మనకు లేదని అన్నది. దేనికున్న విలువ అంటే కుక్కల కన్నా హీనం మేము అంటే అమ్మగారు మీ వదిన దృష్టిలో మా వదినటువంటి తోడుకోవాలంటే నాకు తోడుకోవాలంటే మీ వదిన ముందల మీ వదిన దృష్టిలో మనకు కుక్కకు ఉన్నంత విలువ నీకు నన్ను చూడబడి మన నీకు విలువ లేదన్నది. నీకు అది మన అందరికీ విలువ లేదంట. నేనైతే స్తోత్రం. హల్లెలూయా. ఆమె ఎట్టో తాగుతాను, నేనే తాగుతాను కనుక ఎన్నిసార్లు ఇచ్చినా తాగుతాను కనుక నీకు విలువ లేదు, కుక్కకి ఇచ్చిన విలువ నీకు లేదని అంటారండి. సరే, నేనంతా వాళ్ళు ఇచ్చేది ఏంటమ్మా, వాళ్ళు ఇచ్చేది ఏంటి అని ఇక మేము వస్తూ ఉంటామండి. చెప్తానండి ఏంటంటే చూడండి, కొంతమంది వాటికి ఉన్నటువంటి విలువ మనుషులకి ఇవ్వడం. అవునా? సరే, ఈమెం చేస్తుంది? మనుషుల చేతుల్లో తీసి ఎక్కడికి వెళ్తుందా? కుక్కలకి వేస్తుంది. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చక్కని సమాధానం చెప్పిందంటే, ఏ సమాధానం చెప్తుంది? అయ్యా బల్ల కింద పడు ముక్కలు పిలుస్తుంటే కుక్కలు ఏం చేస్తాయి?
ఆశతో ఎదురు చూస్తాయి. హల్లెలూయా హల్లెలూయా. 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 పిలిచినప్పుడు కుక్కలు ఏమన్నా పడతాయేమో అని వాటి వరకు ఏం చేస్తాడంటే ఆశతో. ఇప్పుడు మన ఇంట్లో కుక్కలు ఉన్నాయండి, ప్రైజ్ లో చెప్పండి. హల్లెలూయా. ఏమట్లా ఇప్పుడు మనం అన్నం తింటున్నాం, పళ్ళలో అన్నం వేసుకుని కూర్చున్నాం, మన ముందు కూర్చుంది, అదేంటంటే ముద్దక్క మనక్క ఎందుకని చెప్పక అది తెలుసు. చెప్పండి, ఒక్కొక్క ముద్ద పెడతారు, ఇది నా ముద్ద అనుకుంటా. ఏది కుక్క ఎందుకని ఇది నా ముద్ద అని అనుకున్నట్ట. అయితే అదనుకున్నంత ఏదో ఒక ముద్ద నాకు వేస్తాడు అని ఏం చేస్తుంది, ఆశతో చూస్తుంది. ఇప్పుడు మన ముందు ఉంది, మనం తెలిసిన కడుపు కొంచెం ఖాళీ ఏం చేస్తుంది దానికి, అయ్యో మన పక్కన ఎదురు చూస్తుంది కదా అని వేస్తాం, ఖచ్చితంగా వేస్తాం. నేను కూడా దానికి సంబంధించినటువంటి వ్యక్తిని అనుకోండి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దాని వరకు ఏం చేస్తుంది, నా కడుపు ఖాళీ కానీ పాపం చూస్తుందని దానికి వేస్తాం. అంటే చూడండి, అంటే అట్లా మనం అన్నం తింటున్నప్పుడు కుక్క మన దగ్గర నుండి ఏమన్నా నాకు చేస్తారని ఆశతో ఎదురు చూస్తుంది కదా. అప్పుడు ఏమంది, అయ్యా పళ్ళ కింద ముక్కలు రొట్టు పిలుస్తుంటే ఏమైనా చిన్న తప్పు రాదని కుక్క ఆశతో ఎదురు చూస్తుంది. నేను కుక్క లాంటి దాన్ని అంతే. దేవునికి స్తోత్రం. ఆమెకి ఎంత ధనం ఉండొచ్చు, ఎంత ఆస్తి ఉండొచ్చు, ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు, ఏంటి నీ వల్ల అయితే నాకు నా ఆస్తి నాకు ఉంది, నేను కుక్కలాగానే దిగవుతానందా అట్లా ఆ రొట్టె ముక్క కొరకు కుక్కలాగా నేను అనగా నీ సహాయము, ఈ తొప్పలాగా నీ సహాయం కొరకు నేను ఆశతో ఎదురు చూస్తున్నాను. ప్రభు అమ్మా నీ విశ్వాసము గొప్పది, నేను కోరుకున్నట్టుగా నీకు అదురు కాకుండా ఆ గడిలోనే ఆమె కుమార్తె విషయంలో కార్యము చేశాడు దేవుడు. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసాన్ని చూస్తాడు దేవుడు, నీ విశ్వాసాన్ని అంగీకరిస్తాడు దేవుడు. కానీ ఎటువంటి విశ్వాసం అనుకుంది, అది నమ్ముతున్న వాళ్ళని నమ్మవానికి సమస్త. ఈ ఒక మోసడానికి వెళ్ళినటువంటి వ్యక్తి అంటే మోసడానికి వెళ్ళినటువంటి వ్యక్తి పడిపోకుంటున్నాడు. యేసుప్రభు శిష్యులు వాళ్ళ కాదా. ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఇది నీ వల్లైనా అడుగుదా అని అడుగుతున్నారు. ఎవరిని? యేసుప్రభు అడుగుతున్నాడు, కుమారుని తండ్రి. అప్పుడు అన్నాడు, నువ్వు నమ్ముచున్నావా అని అడుగుతున్నాడు యేసుప్రభులో. హల్లెలూయా హల్లెలూయా. నమ్ముచున్నావా అంటే ఆయన ఎవరు తెలుసా, నాలో అపనమ్మిక లేకుండా చేయి ప్రభు అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం చెప్పి ముగించేస్తా, చాలా సమయం అయిపోయింది. మార్కు సువార్త 9వ అధ్యాయము చూడి 19వ వచనం మార్చుదాం. అందుకైన విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, నేను ఎంతకాలము మీతో ఉండును, ఎంతకాలమును మిమ్మల్ని సహింతును. విశ్వాసము లేని మూర్ఖ తరములారా. ఎవరిని మాట అన్నది అమ్మ, ఎవరిన మాట అన్నది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎవరిన మాట అన్నది అంటే గమనించండి, ఆ మాట అన్నది ఎవరినంటే యేసు ప్రభువు యొక్క 12 మంది శిష్యులను అన్నమాట. ఎవరంటే వారు? యేసు ప్రభువుతో తిరిగినటువంటి వారు, యేసు ప్రభువుతో సహవాసం చేసినటువంటి వారు, విశ్వాసం లేని మూర్ఖతనము వల్ల ఎంతకాలం మీతో ఉంటారని గద్దించి ఇప్పుడు దగ్గర చదువుతున్నాడు. 22వ వచనము అది ఆయన చూడండి. అది వారి నాశనము చేయవలెనని తరచుక అగ్నిలోను నేలలోను పడద్రోయును. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయవలెను. ఇప్పుడు చూడండి, ఆ వాళ్ళకల్లా కాల నీ వల్ల ఏమైనా అవుద్దా అని అడుగుతున్నాడు. ఎవరి వల్ల? యేసు ప్రభువు వల్ల. అందుకనండి, అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని ఆయనతో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాడి తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. నాకు అపనమ్మిక లేకుండా చేయము అన్నాడు, సహాయం చేయము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనలో అపనమ్మిక ఉంటే ఏ కార్యమో జరగదు. నమ్మిక కలిగిందో అద్భుతమైన కార్యం దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. కనుక విశ్వాసం లేని మూర్ఖతనం వల్ల మనం దేవుని సన్నిధికి వస్తున్నాము, కానీ మన విశ్వాసం లేకుండా ఎంత ప్రార్థించినా, ఎంత ప్రయాసపడినా మన ప్రయాసం అంతా కూడా అందుకే దేవుడు ఎందుకు వచ్చినవాడు ఆయన ఉన్నాడు, ఆయన వెతుకువారు ఫలము దయచేవాడు. మనం ఏం చేయాలండి? నమ్మిక కలిగినాము. ఎందుకంటే మన విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మన విశ్వాసాన్ని చూస్తాడు. మన విశ్వాసము తగిన ప్రతిఫలమును
సరే కనుక ఏ విధంగా మన విశ్వాసము ముగ్గురు గురించి తెలియజేస్తున్నాం. ఈ ముగ్గురు కూడా అన్ని చిన్నలే, కానీ వారి విశ్వాసం గొప్పది. వారు అనుకున్నట్టుగా వారి జీవితంలో కార్యక్రమం దేవుడు చేశారు. మరి మన విశ్వాసంలో మనుషులకు అసాధ్యం, దేవుడికి సమస్తమును. నిండు వృద్ధాప్యంలో అబ్రహామును దర్శించిన దేవుడు ఎవడి మన జీవితంలో చేయడా మనకి ఉండాలండి. నమ్మిక, అపనమ్మిక లేకుండా ఉన్నావా మనం కూర్చున్నాను కానీ జరుగుద్దా అంటే జరగదు. నేను నా నమ్మికగా నాకు ఇచ్చి కానీ జరుగుద్దా అంటే జరగదు. నేను నమ్ముచున్నా ప్రభావం నాకు ఇస్తావు, నా ఎలా కార్యం చేస్తావు అని నమ్మితే అది అసాధ్యమైన కానీ దేవుడు సమస్తమును మన దేవుడు. హల్లెలూయా. తన మాటలు మన బిడ్డలు పలింప చేయరు కాక మనమందరం లేచి పెట్ట మన దేవుడికి సమర్పణ చేసుకున్నాము.